హాయ్ అండి అందరికీ. మనం ఇప్పుడు కొబ్బరి లడ్డూలు చేసుకోబోతున్నామండి. కాల్చిన పదార్థాలు చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకున్నామండి. దీంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకున్నామండి. ఇదిగో ఇది 3 కొబ్బరికాయలది కొబ్బరి అండి. ఇది మిక్సీలో పట్టేసుకున్నాం. మనం తురిమేది ఉంటే తురుముకోవచ్చు అండి. నేనైతే మిక్సీలో వేసుకున్నాను. ఇది ఇలా వేసుకొని వేయించుకున్నామండి. ఇది ఈ కొబ్బరి బాగా వేగాలండి. ఇది 3 కొబ్బరికాయలు కదండి. ఇంకా కొంచెం యాలకుల పౌడర్ అండి. ఇది సుమారుగా 150 గ్రాముల బెల్లం అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఇప్పుడు మనం బెల్లాన్ని కొంచెం గిన్నెలో వేసేసుకొని కొంచెం కరిగించుకుందామండి. ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాము. కొంచెం ఇలా అడుగంటకుండా వేయించుకుందామండి. ఇది కొంచెంసేపు వేగనిద్దాం. ఇదిగో ఈ బెల్లంలో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కరిగించుకుందామండి ఈ బెల్లాన్ని. ఈ బెల్లం కొంచెం కరిగే వరకు చాలండి. పాకం రానవసరం లేదు. కొంచెం ఇది కరిగే వరకు, ఇందులో ఏమైనా నలకలు ఉన్నా కూడా మనకు కనిపిస్తాయి, వడబోసుకోవచ్చు. ఇది కొంచెం కరగనిద్దామండి. బెల్లం ఇలా కరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం వడబోసుకుందాం. ఏమైనా నలకలు ఉంటే కూడా మనకి ఇందులోకి వచ్చేస్తాయి కాబట్టి ఇట్లా వడబోసేసుకొని కలుపుకుందాం. తర్వాత ఇంకా చూడండి, చిన్న చిన్న నలకలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఇదంతా మగ్గనిద్దామండి. ఇందులో ఉన్న తడంతా కూడా ఎగిరిపోవాలండి. అప్పుడు మనకి ఉండకు వచ్చేస్తుంది. మొత్తం కలిపేసుకున్నామండి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి, అడుగంటిపోకుండా. ఇది ఇంకా కొంచెం దగ్గరికి రావాలండి. మనం ఇలా పట్టుకుంటే ఉండైపోవాలండి. ఇది ఇంకా లూజ్గా ఉంది, ఇంకా అవ్వలేదు. ఇంకొక 5 నిమిషాల పాటు కొంచెం ఇంకా దగ్గరికి అవ్వనివ్వాలండి. ఇది ఇంక ఇలా దగ్గరికి వచ్చే కొందికి కలుపుతూనే ఉండాలండి, అడగంటకుండా. ఇది ఇలా అడగంటకుండా ఇది కలుపుకుంటూనే ఉండాలండి. కొంచెం దగ్గరుండి మనం కొంచెం వదిలేసినా కూడా మాడిపోతుందండి, అడుగంటుతుంది. గురించి ఇది కలుపుతూనే ఉండాలండి. ఇంకో 2 నిమిషాల పాటు కలుపుకుందామండి మనం. ఇంకా చూసారా, దగ్గరికి వచ్చేసిందండి. ఇది ఇలా ఉండకొచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం యాలకుల పౌడర్ వేసుకుందామండి. ఇది వేసుకొని కలిపేసుకుందామండి. 1 నిమిషం పాటు కలిపేసుకుందాం. ఈ యాలకుల పౌడర్ వేస్తే స్వీట్లలో ఏ స్వీట్లో వేసినా కూడా మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే మంచి వాసన కూడా వస్తుందండి. మొత్తం కలిపేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనిచ్చేసి ఉండలు చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇది మనకి చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఇది పల్లీలండి వేయించుకొని సన్నగా కట్ చేసుకున్నాం. మీకు కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. ఇది వేసుకుంటే ఏంటంటే కొంచెం పంటికి అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయండి. ఇది తింటే టేస్ట్ బాగుంటుందని వేసానండి. మీకు నచ్చితేనే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా కలిపేసుకొని ఉండలు చేసేసుకుందామండి మనం. ఇప్పుడు కలిపేసుకున్నాం కదండి పల్లీలు కూడా. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనం ఉండలు చేసుకుందామండి. ఇవి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇది ఇలా రౌండ్గా ఉండలు చేసేసుకుందామండి. ఇదిగోండి ఇలా
మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా ఉండలు చేసి పెట్టుకుందామండి. ఇది చేసుకోవటం చాలా ఈజీ అండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. పైగా ఇది కొబ్బరి కాబట్టి మనకి బలమైంది కూడానండి. ఇంకా ఇలా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవటమేనండి. ఇలా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుందామండి. మొత్తం ఇలా చుట్టేసుకుందామండి. అయితే దీంతో మీకు ఇంకోటి చూపిస్తానండి. ఇలా కోలగా చేసుకుందామండి. ఇలాగా కొంచెం ఇలాగా కోలగా చేసేసుకున్నాం. దీన్ని ఇలా ఉంచుకుందామండి. ఇది షుగర్ పౌడర్ అండి. ఇది షుగర్ని మిక్సీలో వేసి పెట్టానండి. ఇందులో కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. ఇంకో షుగర్ని అయితే ఇలా కలిపేసుకున్నామండి. ఇది ఇలాగా. ఇప్పుడు దీన్ని మనం ఇలా తీసుకొని ఇలా పైన పెట్టుకుంటామండి. ఇలా మొత్తం ఇలా చేసుకుంటాము. ఇది స్వీట్ షాపుల్లో అమ్ముతారు కదండి, పాలకాయలు అని చెప్పేసి. చూసారు కదండి, ఇలా చేసుకుంటే ఇది పాలకాయ అండి. ఇంకా మనకి ఇవన్నీ రెడీ అయిపోయిందండి. ఇంకా ఇవి కొబ్బరి ఉండలండి. ఇవి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఇవి ఒక 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఎందుకంటే ఇందులో మనం వాటర్ ఏమీ వేయలేదు, తడి కూడా తగలలేదు కాబట్టి ఒక 20 రోజుల వరకు ఉంటాయండి నిల్వ. ఎవరు కావాలన్నా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.